At Anurag University, be everyone you dream to be. మనం పెట్టంగా అట్ట పెట్టిస్తాం అంతే. రే చిన్నడా పెద్దోడేడి రే ఇక్కడ ఉన్నా ఇట్రా ఇదిగో పెళ్లికి వచ్చిన వాళ్ళు మనం ఏం పెట్టాం వాళ్ళు ఏం తిన్నారని పట్టించుకోరు, ఎలా పలకరించామో దాన్ని మాత్రం పట్టించుకుంటారు. నువ్వు దగ్గరుండి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించాలి. ఏంటి ఎలా బెజవాళ్ళు వచ్చారా? వస్తున్నారంటండి మనోడి దగ్గర ఉండి రే చిన్నోడా, ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వస్తారు. నువ్వు వాళ్ళని రెండోసారి పలకరించాలి. మీరిద్దరే చూసుకోవాలి. ఏంటే ఎలా ఉన్నావు? మనూరే 10 సంవత్సరాలైంది హైదరాబాద్కి వెళ్ళి బాగా సంపాదించాడు. చాలా మంచోడు, పెద్దోడు చిన్నాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇది వరకు వైజాగ్ లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేసామ్మా. మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎది పడితే అది ఏం చేద్దాం. మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం ఎందుకండి, పంపించండి సార్, మేము అందరం ఉన్నాం కదా. పంపిస్తాను రండి, తీసుకెళ్తా రండి. పదమ్మా. రేరా నువ్వు వెళ్ళి పని చూడు. నువ్వు చిన్నోడువా? నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ రండి. సురుకు. ఏమ్మా పెద్దోడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. అవునండి అవును. ఎరా అబ్బాయి బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్ళికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన ఆయన కూడా పెట్టించండి పాపం, బాగా బక్కున్నాడు. ప్రతి ఓడు అడిగి కూడా అందరు అదే కదా. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి భోంచేయండి. మనకు తెలుసు సార్, లెక్క ఏంటన్నది మనకు తెలుసు. అరిటోకులు ఎక్కడికి? ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. కొండలరావు గారు ఎక్కడ కనిపించడేంటి అత్తయ్య? మీరు వచ్చారు కళొచ్చింది, ఒకళ్ళు రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి వచ్చి తీరుతుంది అంతే. అదేమిటి అలా చిక్కిపోయావు, కజికాయలు తట్టలేదా? రండి రండి. ఎరా చిన్నోడా, బాగున్నావా? మొత్తం మీద రేలింగ్ వాళ్ళు అనిపించుకున్నారా? బాగా చేశారు. ఎవరికి ఉండేది అనుకుంటుంది. రండి. మనకి రాదు కానీ అన్నయ్య, మీ ఓడు భలే మేనేజ్ చేస్తున్నాడు. తాళాలంటే ఎక్కడున్నాయి? మాకేం తెలుసు. సీత సీత బాగున్నావమ్మా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇప్పుడే వచ్చేస్తానే. ఒరే చిన్నోడా, పిన్నిని రమ్మని చెప్పు. ఏరా చిన్నోడా, మాట్లాడకుండా వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడల్ని చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఉట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. వీళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కూతురు ఎలా ఉంటారు? అందరినీ చేసండి వాడికి. చిన్నోడా చిన్నోడా, బాగా పోసుకొడుతున్నా. అందంగా ఉన్నానని పొగరు. చిట్టి భద్రయ్య. ఆయన ఎవరు? ఎవడో వాడ ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఆడని అలాగే ఒక అమ్మాయి మన కోసం పడి చేస్తున్నా ఎవడో ఒకటి చూస్తాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా ఇలాగే కొబ్బరి తొట్లో చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చిందనుకో, తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యలు. ఓ 10 నిమిషాలు నుండి ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కష్టం. తింటున్నావు వడిస్తున్నా వెళ్ళి. సీత విషయం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వరుస చూస్తుంటే పెద్దోడికే ఖాయమయ్యేట్టుగా ఉంది. ఇంకా ఖాయం అంటారటండి. సీతమ్మ అంటే మా పెద్దోడికే. ఏమండే
అది ఏటంటారు ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా కజ్జికాయ నేను ఉండవా ఏదో ఒగ్గాలని టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు యోగ్యత అది అది ఉండాలండి. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా ఇదిగో, ఎత్తి మీద ఎట్ట అనుకో. మంచినీళ్ళు పట్టరా మంచినీళ్ళు. అలాగే ఫుల్గా తీసుకురావచ్చును కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకండి. ఏం చేసినాను ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా? సగ్గా చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు. ఎప్పటికి మాడతారా మీరు గోలగాని. వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలేసేళ్ళు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అదేంటో అంత మాట తీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అడు ఒప్పుకోకపోవటం. ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం, నేను ఓపిగ్గా ఏంటాం. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పానా? పెద్దోడా ఏంట్రా అది? పెళ్ళిళ్ళు ఈ మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు కడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకుంటా బెట్రా. మేమంతా సీతని కాబోయే పెళ్ళం అనుకుంటుంటేను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్? మాట్లాడితే మీకేం తెలీదు అని. ఏం తెలుసు మా గురించి? ఈడేవాడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఏం మాట్లాడుతున్నాడండి? ఏంటిది? దేని గురించి? అనే ఆ ముహూర్తం టైంకి ఏదో గుచ్చేమన్నావు ఏంటిది? ఏంట్రా చేసేది? ప్రతి ఒక్కరి దగ్గర లోకు చేసి పారేస్తున్నారు. అనే రే చిన్నడా ఇట్రా. పెద్దోడేట్రా? ఆడేదో పనిలో ఉన్నట్టున్నాడు. పనులుంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు వచ్చి అక్షంతులు ఏమను వెళ్ళరా. రేయ్ ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రేయ్. ఏమందిడికి ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిద గుడ్డు ఎవడికి ఉండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి ఇది? మన చెల్లి పెళ్ళిగా. బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా. లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో. పోతాడంటే పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తుంది. సరే సరే తొందరగా రండి మరి. సరేదా, మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలా రా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు ముందు తక్కువ అయిపోతాం.
రారా బాబు. రే నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. అవన్నీ సర్దండి. నువ్వు కుర్చీ లెక్క చూడు, అవి కూడా. అన్నయ్య, మధ్యలో నాగేశ్వరరావుకి జమ కట్టేశాను. ఆ కుమార్ పాండు గారికి సాయంత్రం సరిపెడతా అని చెప్పాను. రే, ఆ ఏర్మల్ నాగేశ్వరరావు పాలు పురమాయించండి రా. అరే కాదరు భయ్, ఎక్కడ నువ్వు? పెళ్లిలో నువ్వు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. భయ్యా, నీకంటే మిత్రుడు నాకెవరున్నారు భయ్యా? మీకు చెప్పకుండా మక్కాకి వెళ్ళాను. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మక్కా నుంచి వచ్చిన తర్వాత ముందు ఎవరింటికి వెళ్తే వారందరూ సంతోషంగా ఉంటారు. చాలా సంతోషం. వదినమ్మక్కడ లోపలే ఉంది. బాగున్నారా బాబు? టిఫిన్ తిన్నాళ్ళు. ఆ, ఆ, ఆ. రా, పెళ్లి బాగానే జరిగిందిగా? సూపర్ నాన్న. ఏ లోపం జరగలేదుగా? బాగా చేసని చెప్పుకుంటున్నారు అందరూ. సరే, చెల్లోళ్ళ అత్తగారికి ఒక ఆనం అవుతుందంట. చిన్న తిరుపతిలో ఏదో ముక్కుందంట. నేను అమ్మాయి ఎలాగో వ్రతానికి వెళ్ళాలి. మీరిద్దరు వెళ్ళరండి. మీరిద్దరు వెళ్ళి చక్కగా గంట సేపు ఉంటే నిండుగా ఉంటుంది. వెళ్తారుగా? ఎక్కడాడు? లోపల ఎక్కడ ఉన్నాడు చెప్పనండి. నాడికి లేదు, నేను చెప్పొస్తా. సార్ హెడ్ రే బాబులు, ఎవరేమో చూడక్కడ. చాలా అదృష్టవంతులు అండి. మేము ట్రై చేసిన ఈ సంబంధం దొరికేది కాదు. మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భలేవాడు అయ్యా. ఇది కూడా మీ నాన్నగారు ఇచ్చిన సంస్కారం అనుకుంటాను. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడడం ఎలా కుదురుతుంది మీ నాన్నగారికి? ఇవన్నీ కాదయ్యా, పెళ్లిలో అట్రాక్షన్ మీ ఇద్దరు అన్నదమ్ములే. నిలబడి ఎంత చక్కగా చేశారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి, రామలక్ష్మణ్ లాగా. వస్తున్నా. ఎరా రే ఎరా రే రే వినపడుతుంది, చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండని? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? పెడే వచ్చేస్తున్నా.
ఎరా భోంచేసావా? చేయలేదురా, ఆకలి దంచేస్తుంది. వెళ్ళి భోంచి. చాలే బాబు. తినరా, అక్కడ ఏం తింటావో ఏంటో బెంగగా ఉంటుంది. కొంచెం చాలు. తినమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. రేయ్, ఏంటా తింటాం? ఇలా ఖాళీ కూర్చోపోతే వెళ్ళి బ్యాగ్ సర్దు. ఇదిగో సీత, ఓ సర్దేకు. చాలే బాబు. మొన్నట్లాగా మళ్ళీ వచ్చేసిన కాడి నుంచి మోద్దండగా. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండ్రా. ఎంతకాలం ఇలాగా? ఒరి చిన్నోడా, నీతో పాటు పెద్దవాడిని తీసుకెళ్ళరా. ఇక్కడుండి ఏం చేస్తాడు? ఊరికే జనాలు గొడవలు తప్ప. మొన్న పెళ్లిలో కనిపించిన ఆయన హైదరాబాద్ వస్తే నేను చూసుకుంటానన్నాడంట కదా, నువ్వు చెప్పి తీసుకెళ్ళరా. సీత, పెద్దోడొచ్చాడు, భోజనం పెట్టు. పప్పుసుకురా కొంచెం. అయిపోయింది ఇక్కడ. ఆ, పెద్దోడా మజ్జిగ తీసుకురా. రే సోది కబుర్లు వింటూ కూర్చుంటావు. లే, అవతల ట్రైన్ టైం అయింది. ఇదిగో, నేను వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. నాకు తెలీదా ఏం చేయాలో? ఎప్పుడు పెద్దోడిని చూసుకోవే. నాలుగు వారాలంటే 4 వారాలు కాదు, హనీమూన్ అన్నాక వారాలు నెలలు గుర్తుకు రాకూడదు అబ్బాయి. భలే చెప్పాక. ఇలాంటి విన్నప్పుడు భలే చిత్రంగా ఉంటుందిరా. అదే వాడికి ఉద్యోగం లేకపోతే అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని రోజులు పట్టేదిరా? ఏదో రకంగా వచ్చేరా, దెబ్బకు మొత్తం సెట్ అయిపోద్ది. అమ్మ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. సర్లే, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? ఉన్నాయా? ఇదిగో, ఉంచుకో. ఉన్నాయిరా బాబు. ఉంచుకోరా. రే. వెళ్ళు, పద. పద. ఈ జనం ఏంట్రా బాబు, ఎక్కడ ఖాళీ లేదు. రే, దిగిన తర్వాత ఫోన్ చేయి. చేస్తాలేరా, ఇంకోసారి ఆలోచించు. దేని గురించిరా? అదే అమ్మ చెప్పిన దాని గురించి. చూద్దాంలే. చూడటం కదా, ఆలోచించి వచ్చాయి. ఇప్పుడు వచ్చేయమంటావా? ఏంటి ఇప్పుడా? వచ్చేయమంటావా? గొప్పడ్రా బాబు నువ్వు. వచ్చి ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా. మీవాడు భలే ఉంటాడరా, ఏ హడావుడు లేకుండా సింపుల్గా. పర్సనల్ కూడా మంచి దుండ మొక్కల భలే ఉంటుంది. మనోడికి ఎంత తక్కువరా? పెళ్ళికెళ్ళి కష్టపడి కొంచెం రంగు తగ్గాడే కానీ హైదరాబాద్ వాటర్ పడతాయినా? నల్లదైదుడా, రంగు తగ్గాడు, సన్నబడ్డాడు, లావెక్కాడు. ముందు మానేంట్రా దైదులారా, దేశం సంగ పోకూడదు. తప్పుకోరా. రేయ్, మాట్లాడితే నల్లవడం ఆడుకుంటాడు కదా, ఇప్పుడు చూడు ఎలా బుక్ చేస్తాను. రే చిన్నోడా, సిగరెట్ ఇరా. నిన్నేరా, ఈ నోరు లాగేస్తుంది. అదే మా విజయవాడ అనుకో, ఇట సిగరెట్ అడగానే 2 సిగరెట్ ఇట తుంచి గాల్లోకి ఇసిరి క్యాచ్ అంటాం తెలుసా? బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు? ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. హలో చిన్నోడా, హలో చిన్నోడా, హలో, సిగ్నల్ కట్టగలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడా కనిపెట్టేది? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హట్టు. బాబోయ్, నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశావు. పెట్టే తర్వాత చేస్తాను. ఎవర్రా? చుట్టాలు, ఊరంతా చుట్టాలేగా మనకి.
మొత్తం నువ్వే తిని ఆడికేం పెట్టద్దు ఇక తిరం తప్పేసాడు ఆడు. నువ్వేంటే హైదరాబాద్లో పెట్టేసావు సడన్గా మార్కెట్. అమెరికా నుంచి అక్కొస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అందరం వచ్చేసాం. అన్నట్టు బావ గురించి చెప్పలేదు కదా. సూపర్, నువ్వు పెళ్లిలో చూసావుగా, క్యూట్ గా ఉంటాడు కదా. ఆడికి పిల్లి మొక్కలేట వచ్చా. ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి. వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు, నీ ముక్కెంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచి. వస్తానయ్యా. ఎక్స్క్యూజ్ వస్తానండు. ఎంత కంగారు పడతాను. వస్తానండు. అది చూడు బావా, అది డౌన్ అయిపోయింది బా. అది మధ్యాహ్నం 3ంటికి రైజ్ అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నాం బావా. నా మాట కదా. కొడుతున్నా సార్. ఆ, సార్ ఏంట్రా మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు. ఎవరికో ఉద్యోగం ఇప్పించున్నారంట కదా. ఏంటి వచ్చాడా? ఆడు మనకి బాగా కావాల్సి 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను. ఇదిగో చూడు 2 మీదకి వెళ్ళు. సార్ 10 నిమిషాలు కూర్చోమన్నారండి. సార్ ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. బావ పేరు మీద ర్యాన్ బ్యాగ్ సార్. ఓపెన్ చేయి. సార్ ఇప్పటికే అక్కడి నుంచి కూర్చున్నాడు. ఇప్పటికైనా పిలవమంటారా? అయ్యో బాబు బలుటోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన నీకు తెలసలేదు. కూర్చోబెట్టు. ఇదిగో ఈ 2 ఓపెన్ చేయి. టైం ఎంత అయిందే? 2. ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు. పెద్దోడు ఏం చేస్తున్నాడు ఏంటో. ఆయన ఎక్కడున్నా కరెక్ట్ గా టైంకి ఫోన్ చేసేస్తారు. లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేది కోపం. రైస్ మానేశాను బావా, స్టమక్ వచ్చేస్తుందని. ఇది మాత్రం ఎందుకు, ఇది కూడా మానే దైత్యం వెళ్ళిపోద్ది. ఏమయ్యా బాగా దోశవా? పని మీద ఉండు. ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. నువ్వు సూపర్ బా. అంటే పొద్దు నుంచి ఉన్నాడు అతను. 5 అయింది. అయ్యి బాబోయ్ బలటోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన. కూర్చోబెట్టు. వెళ్ళు బావా. రేయ్, ఎవడ్రా నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది? ఏడోడు నువ్వే కదా. ఎందుకురా అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు? నీ పాటలు పడవచ్చు కదా. మేమని అడిగావా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్. ముందు మనుషులుగా చూడటం నేర్చుకోండి. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. ఎంత దూరం విసిరితే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవ్వలేదురా, వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ జనాలు ఆ గోల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా. ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవాడురా బాబు. ఇది ఒకటే ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి. ఏంట్రా ఇంకోటి ఉండేది? ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా. బయటకు తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం, నేను పోజులు కొట్టేయటం. ఒక ఏజ్ వచ్చాక అలివేణి, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు. నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్, పద్మశ్రీ థియేటర్, సినిమాలు, అమ్మ నాన్న ఆడు ఈడు, ఎన్ని ఫీలింగ్స్ రా బాబు. రే ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయి రా? ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఏం అర్థం కావట్లేదని. ఇది సరిపోవా? ముందు ఇంకా ఎన్ని చూడాలి? రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకొని 2-3 బుడ్డాగాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే, అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉండాలి రోయ్, గుర్తెట్టుకో.
కబుర్లు కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? హలో హలో ఎరా బాగున్నావా? పెద్దోడేడి? అక్కడ వెళ్ళిన పని ఏమైంది? నువ్వే అడుగు. ఎవర్రా? అమ్మా మాట్లాడతావా? నువ్వు మాట్లాడుకో. ఒక్క నిమిషం మాట్లాడతాడంట. రే ఇరికిస్తావు కదరా. పెద్దోడా ఎరా ఫోన్ చేసావా? ఆ, టైం ఫోన్ చేయాలరా. ఆ. నా చేతి సున్నుండలు నీకు ఇష్టం కదా, అవి పంపించమంటావా? ఉమ్, ఉమ్. ఈడు మార్డీడు. ఏమన్నావురా? ఉమ్. ఆ. ఉమ్. లోపల స్విమ్మింగ్ పూల్ ఉందట బాబాయ్, ఇక్కడ జాబ్ వస్తే పడుకొని పని చేయొచ్చట. పడుకొని పని చేయటం ఏంట్రా దైద్యుడా? ఇదే వస్తారా బాబు, కాళ్ళ కింద స్తంభాలు వేసుకొచ్చింది. బాబాయ్ ఐన్స్టైన్. ఆ డార్లింగ్ నువ్వు ఫ్రాంక్ సెలబడి తినవు కదా, ఐ లో గెట్ ఇట్ ఫర్ యూ. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది, మాది. ఏడాది కూడా ఆగలేకపోయావంటే ఉద్యోగం చేస్తున్నాడా కలజోళ్ళు అమ్ముకుంటున్నాడా? ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటా ఉన్నావుగా, అసలు పువ్వు అంటేనే ఎలర్జీ. అలాంటి వాడినే చూసుకున్నా. మై వుడ్ బి. అదేదో సలిపడిపోతుందంటే తిను. మనం బీటేసింది కానీ, మనకి బీటేసింది కానీ, ఇలాంటి బుక్లీస్ గాడికి బుక్ అయితే ఉంటుందిరా నాలుగు దగ్గర. డాన్స్లే లోపల, రే కోయి డాన్స్లు. రండ్రా పిలుస్తున్నారు. యాండి ఇది విన్నారా? రాఘవరాజు గారి కోళ్ళంట పళ్ళు తోముకునే బెస్ట్ కాడి నుంచి అన్ని పుట్టింటి దగ్గర నుంచే తెచ్చిందంట. మొగుడిని కూడా ముట్టుకొని ఇదంట. ఉంటారండి బాబు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నోరు ముయ్యవే. ఇక్కడే అక్కడ అక్కడ ఇక్కడాను. ఓ మోసుకొత్తావు, పని బాట లేదు. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోండమ్మా, ఏదో మంచి చెడును. అమ్మా ఇంకా అతను నెయ్యి వేయండి, బాగుంటాయి. నువ్వు ఉండవే నాగమణి, ఈ హడావడంతా పెద్దోడు పెళ్లికి చెయ్యి. అతయ్య నాకు కూడా చెప్పు. ఇప్పుడు నేను పెద్దోడిని పెళ్లి చేసుకుంటే నన్ను చిన్నప్పటి నుంచే పెంచావు కాబట్టి అమ్మలాగా చూసుకుంటావా, లేకపోతే నేను సడన్ గా నువ్వు అత్త నేను కోళ్ళని బిల్డప్ ఇచ్చేస్తావా? చెప్పు. నీకేమనిపిస్తే అది అడిగడమే, లోపలేం ఉంచుకోకు. అమ్మో దాచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. గొప్ప సర్వీస్ రా బాబు. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ, ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్తోడు ఇంకో హోటల్ కట్టుకోవాలి. అని చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గాను. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. కాదా కాదా కాదా. ఏయ్ రండే, ఏం చేస్తున్నారు అక్కడ? వస్తున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదే నాకు? నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దామనుకున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేసాక బాగా అనిపిస్తుంది. రేలంగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో, కానీ ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఒక పని చెయ్యి, తన పిల్లు, నేను మాట్లాడతా. ఆల్రెడీ పిలిచాను కదా. అవునా? ఇప్పుడు ఇప్పుడే. ఇంతమంది ఉన్నారని చెప్పలేదు. నంబర్ 1 అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి కదా. రే మావాడని అడిగితే ఏం చెప్పకలే. ఆడేం అడుగుతాడు, ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ ఇలా మీ అక్క ఎక్కడుంది? చూపి చూపి. ఇది వేసుకో, బాగుంది. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసిన బాబు ఇది. చూడు చూడు ఎవరొచ్చారు. ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. రా. ఏమండి, మా రేలంగన్నయ్య గారు అబ్బాయి. అలాగా, ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో
అల్లుడు లేగమ్మా. ఓకే అంకుల్. బాబు నువ్వు కూర్చోమ్మా. కూర్చో సార్ కూర్చో. కూర్చారా తిను. నోటాపరా రే. ఎరా ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఆ? ఇదిగో, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. ఆ? పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. ఆ? వారిని డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుండేదో నాకే తెలియదు. ఆ జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విన్ను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. హలో మాస్టర్, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడి ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్రిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అరుతున్నావేంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్. ఏంటి బ్లాక్ గోబు మీద కొడితే బయటకు వచ్చేస్తాయి మొత్తం అని. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. చూడు. ఓసాలు డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో, మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడెంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్రం వదిలిపోద్ది. చిన్నడా, ఇక్కడ దూకేస్తా. దూకేస్తున్నా. అసలు ఇది లవ్వే కదరా, దీని లవ్ అని ఎవడ అంటాడు రా బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి,
ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానాల్కి. హే, ఇప్పుడు చేసేయంటే అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి. చీకటి అంటే నాకు భయం. పెట్టి. హే ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదే? రేయ్, ఎక్కడున్నారా? నీకోసం ఎదురు చూస్తుంటే దా, పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నావు? అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహం అదలా పెట్టుకుని. ఈడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. పెద్దోడొచ్చాడు. అక్కడ ఏమైందో ఏమిటో అడిగారా? ఏ చిన్నోడేం ఫోన్ చేయలేదా? బాగుంది. చిన్నవాడి గురించి అడిగితే పెద్దోడిని అడగమంటారు, పెద్దోడి గురించి అడిగితే చిన్నవాడిని అడగమంటారు. ఏదైనా వాళ్ళిద్దరు చూసుకుంటారు లేవే. వాళ్ళు చూసుకోవాలనే. ఏదో దేవుడి దయ వల్ల చిన్ని పెళ్లి బాగా జరిగిపోయింది. ఏ బెజవాడ అనగానే గుర్తొచ్చింది. ఎట్రా రేపు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానే. పెద్దమ్మాయి వచ్చిందంట అమెరికా నుంచి. తను చేసిన మేలు మనం ఎప్పటికైనా మర్చిపోతావా? ఇదిగో వెళ్ళి త్వరలోనే మంచి విశేషం జరగాలని మనం అందరూ కోరుకుంటున్నామని చెప్పొస్తాను. బాగుంటుంది. నువ్వు పొద్దున్న పెద్ద పెద్ద సున్నులు చేసి పెట్టు, తీసుకెళ్తే బాగుంటుంది.